హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పండగల స్పెషల్ మంచి స్వీట్ ఐటమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 4 కప్పుల గోధుమ పిండిని ఇలా కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత 5-6 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన పనసతొనలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి పిండి బాగా కలిసేలాగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా గట్టి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేద్దాం. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి ముద్దని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా ప్లేట్లో రోల్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు పిండి ముద్దలన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. ఇలా కట్ చేసుకున్న పిండిని ఇలా బౌల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దీనిపైన కొద్దిగా పిండిని చల్లి పూరి సైజులో చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ నేను కార్న్ పౌడర్ని తీసుకున్నాను. ఎందుకంటే మనం గోధుమ పిండితో పనసతొనలను చేస్తున్నాము కాబట్టి ఇలా కార్న్ పౌడర్ వేసి చేసామంటే పూరి పల్చగా మైదా పిండితో చేసినట్టుగానే వస్తుంది. ఇలా అన్ని పూరీలను చేసుకున్న తర్వాత ఇలా పనసతొనలు చేసుకునే స్పూన్తో ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర గనక పనసతొనలు చేసుకునే స్పూన్ లేకపోతే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివర్లు పట్టుకొని రోల్ చేసుకుంటూ ఇలా చివర్లను కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకు పనసతొనలు రెడీ అవుతాయి. ఇదే విధంగా పనసతొనలు అన్నింటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ పైన ఉంచి నూనెకు సరిపడా 2-3 పనసతొనలను వేసి కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటి కోసం చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. మనం పిండిని 4 కప్పులు తీసుకున్నాం కాబట్టి అందులో సగం చక్కెరను వేసుకోవాలి. షుగర్ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ని వేసి చక్కెర మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ తీగ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం పాకాన్ని ప్లేట్లో వేసి చూసామంటే పాకం వచ్చింది రానిది తెలుస్తుంది. దీనికి కొంచెం ముదురు పాకాన్ని చేసుకుంటేనే పనసతొనలు క్రిస్పీగా బాగుంటాయి. అదే మనం లేత పాకంలో వేసి తీసామంటే కొంచెం మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో పనసతొనల్ని వేసి ఇలా పాకాన్ని బాగా పట్టించి వెంటనే ఇలా పాకాన్ని వంచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా పనసతొనలన్నింటినీ 2-3 పాకంలో వేసుకుంటూ పాకాన్ని పట్టించుకోవాలి. పాకం చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది కాబట్టి పాకం చల్లారక ముందే ఇలా పట్టించి తీసుకోవాలి. అన్నింటిని కూడా ఇలా చేసి తీసుకున్నామంటే గోధుమ పిండితో తియ్యని కరకరలాడే పనసతొనలు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.